అంటాం గట్టెక్కి. ఎస్. కుసంపూడి శ్రీనివాస్ గారు, జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. టీడీపీ బీజేపీ కూటమిని స్ట్రెంథన్ చేసేందుకు పవన్ కళ్యాణ్ గారు కంకణ కట్టుకున్నారు. ఈవెన్ ఢిల్లీలో కూడా ఈ అంశంపై లైజన్ కొనసాగిస్తున్నారు. ఏంటి రిజల్ట్స్ ఎట్లా ఉంటాయి? ఒకటి, శ్రీశైలం గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు నమస్కారం అండి. జనసేన పార్టీ ఆలోచన ఎప్పుడూ కూడా రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటాయి. ఈ రోజున మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు మనం అందరూ గమనిస్తూనే ఉన్నాం. సరే, విభజన దగ్గర నుంచి కూడా విభజన కారణాలు, రకరకాల కారణాలు గత ప్రభుత్వంలో కనబడ్డాయి. విభజన అయిపోయి ఈ 10 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పరిస్థితులు ఇలా ఉన్నాయంటే మరి భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం సఖ్యతతో ఉండాలి. ఆ సఖ్యత ఎలా ఉండాలి అంటే రాష్ట్రాభివృద్ధికి అనుగుణంగా ఉండాలి. సరే, ఈ 5 సంవత్సరాల్లో ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం సఖ్యతగానే ఉంది, ప్రత్యక్షంగానో పరోక్షంగానో తర్వాత సంఖ్యత మనకు తెలుస్తూనే ఉంది. కానీ ఆ స్నేహం ఎలా ఉందంటే వారి వ్యక్తిగత లబ్ధి గురించి ఉందా తప్ప రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా వాళ్ళ సఖ్యతను చేర్చుకోలేకపోయారు. ఈ రోజున మీ ఇందాక పెద్దలు కూడా చెప్పారు, బీజేపీకి ఎదురు లేదు అన్నట్టుగానే ఉంది ఎలా ఈరోజు దేశంలో ఉన్న పరిస్థితులు. భవిష్యత్తులో కూడా వచ్చే ఎన్నికల తర్వాత కూడా కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలో రాబోతుంది. చాలా స్పష్టమైనటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ సహకారంలో ఉండాలి అనే ఉద్దేశంతో బీజేపీని కూడా ఒక పెద్ద అన్నగా ఉండాలని చెప్పే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ప్రయాణం చేసుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే బీజేపీకి ఉన్న ఓటు బ్యాంక్ ఎంత ఉంది, లేకపోతే బీజేపీకి గతంలో ఎన్ని సీట్లు వచ్చినాయి, ఇవన్నీ కాదు సిస్టమ్. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంతో మన సత్సంబంధాలు పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ని ఆర్థికంగాను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేయడానికి మార్గాలు సుగమంగా ఉండాలంటే అక్కడ ఇక్కడ కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ ఉంటారు కదా బీజేపీ వారు. ఆ విధంగా అటువంటి సర్కార్ ఉండాలనేటువంటి అది కూడా సరైన దిశగా వారు ఇచ్చేటువంటి సహాయాన్ని సరిగ్గా రాష్ట్రాభివృద్ధి ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నారు. నిజం చెప్పాలంటే దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ అంత బలంగా లేదు, పెద్ద రాష్ట్రాల్లో ఎక్కడ లేదు అంటారు. కానీ భారతదేశంలోనే బీజేపీకి అత్యంత బలమైన రాష్ట్రం ఏపీ, ఆంధ్రప్రదేశ్. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అక్కడ బీజేపీకి మద్దతుతోనే ఉంది కదా. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి 30 మంది ఎంపీలు అంటే బీజేపీ ఎందుకు త్యాగం చేస్తుంది? వాళ్ళ స్ట్రెంత్ పెంచుకోవచ్చు కదా ఆయా రాష్ట్రాలలో, వేరే రాష్ట్రాలలో లేనటువంటి నీతి ఇక్కడ ఎందుకు అవలంబిస్తుంది? అంటే ఒక రాష్ట్రాలు బట్టి ఒక రాష్ట్రాల అనుగుణంగానే పరిస్థితులు ఉంటాయి. ఏపీలో ఉన్న పరిస్థితులు వేరు, తెలంగాణలో ఉన్న పరిస్థితులు వేరు, తమిళనాడులో ఉన్న పరిస్థితులు, రకరకాల పరిస్థితులు ఉంటాయి. కానీ మీరు అన్నట్టు ఏ పార్టీ అయినా కూడా సంస్థాగతంగా వారికి వారే ఎదగాలని, వారికి వారే ఆ రాష్ట్రాల్లో అధికారం రావాలని, వేరే వారి మీద ఆధారపడకుండా ఉండాలనేటువంటి కామన్గా చేసుకుంటూ వస్తారు. కానీ ఉత్తరాదికి దక్షిణాదికి ఉన్నటువంటి ఈ వ్యత్యాసాలు ఏవైతే ఉన్నాయో సామాజిక, రాజకీయ, ఆర్థిక అన్ని పరిస్థితులు, ఆ పరిస్థితులకు అనుగుణంగా నార్త్ ఇండియాలో ఉన్నంతగా సౌత్ ఇండియాలో బీజేపీకి అంత బలంగా లేదు. కానీ ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితులు బట్టి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని అన్ని రాష్ట్ర ప్రజలు కూడా ఆమోదిస్తున్నారు. కాబట్టి ఆయనకి చాలా రాష్ట్రాల్లో చూడండి ఎమ్మెల్యేలేమో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలకు అనుగుణంగా ఉండొచ్చు. అదేవిధంగా ఎంపీ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి బీజేపీకి కొంత మొగ్గు చూపిస్తూ ఉంటాయి. మనకు ఉదాహరణ ఢిల్లీయే పెద్ద ఉదాహరణ మనకి. అంటే నేను అంటుంది ఈ రోజున రాష్ట్రంలో పరిస్థితులు ఎన్ని కూడా గమనించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి పరిస్థితులైనా మనం బీజేపీతో కలిసి వెళ్ళాలి. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులను బట్టి ఓటు బ్యాంకు చీలకూడదు అని ఏదైతే ఆ రోజున అన్నారో, ఇప్పటం గ్రామ సభలో ఆ రోజు అన్నారు, ఉన్నటువంటి అవకాశాలు ఇవి ఉన్నాయి. కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఆ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఏర్పడాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలకూడదు అనే ఉద్దేశంతో పొత్తుల్లో భాగంగానే ఎన్ని కలుపుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. అని ఖచ్చితంగా ఇప్పుడు మొన్న పొత్తు వచ్చిందండి, ఎక్కడ పెట్టారు? రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర పొత్తు పొడిచింది. అంతకు ముందు వరకు ఊహాగానాలు, తర్వాత డైరెక్ట్గా ఎక్కడ వచ్చింది? రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర తెలుగుదేశంతో పొత్తు. దాంతోపాటు ఆల్రెడీ మేము బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారి ఆశీస్సులు మన పొత్తుకు ఉన్నాయి. కాకపోతే వారు ఎప్పుడు డైరెక్ట్గా ప్రకటిస్తారు అన్నది అది జాతీయ పార్టీ ఖచ్చితంగా త్వరలోనే ఒక ప్రకటన